చెడు వ్యసనాలకు అలవాటు పడి చోరీలకు పాల్పడిన శంకర్ను అరెస్ట్ చేశామన్నారు ఈస్ట్ జోన్ డీసీపీ బాలస్వామి. నిందితుడి నుంచి 11 తులాల బంగారు ఆభరణాలు, బైక్ను స్వాధీనం చేసుకున్నామన్నారు. చోరీ కేసులో అరెస్ట్ అయి జైలుకు వెళ్లి వచ్చిన 15 రోజుల్లోనే మరో 4 చోరీలు చేశాడని తెలిపారు. గతంలో పీడీ యాక్ట్ నమోదు చేసి జైలుకు పంపినా తీరు మార్చుకోలేదన్నారు డీసీపీ బాలస్వామి. అంటే హౌస్ బ్రేక్ అఫెండర్ని అరెస్ట్ చేయడం జరిగింది. ఇతని పేరు రాఫ్లావత్ శంకర్ నాయక్. ఇతను ఒరిజినల్లీ బిలాంగ్స్ టు వీపనగండ్ల, నాగర్ కర్నూలు డిస్టిక్. బట్ అక్కడ ఉండకుండా ఇక్కడ హైదరాబాద్కి వచ్చేసి ఇతను ప్రీవియస్గా ఒక అటెంప్ట్ మర్డర్ కేసులో ఇన్వాల్వ్ అయి ఉన్నాడు. తర్వాత ఈ దొంగతనాలకు అలవాటు పడి దాదాపు ఇప్పటి వరకు 75 వరకు హౌస్ బర్గ్లరీస్ చేశారు. అంటే హౌస్ బ్రేక్స్ చేసేసి దొంగతనం చేశాడు. రీసెంట్గానే జస్ట్ 15 డేస్ బ్యాకే జైలు నుంచి రిలీజ్ అయ్యాడు. రిలీజ్ అయిన తర్వాత కూడా జస్ట్ వితిన్ ఈ స్పాన్ ఆఫ్ టైంలోనే 4 కేసులలో ఇన్వాల్వ్ అయ్యింది. సో అందులో మనకు ఈ హబ్సిగూడ స్ట్రీట్ నెంబర్ 8లో పత్లావత్ రామ్జీ అనే అతను ఒక ఫంక్షన్కి వెళ్ళి ఇంటికి వచ్చినప్పుడు హౌస్ బ్రేక్ అయిందని తెలుసుకోవడం జరిగింది. దాన్ని బేస్ చేసుకొని ఒక పోలీస్ స్టేషన్ లిమిట్స్లో ఒక కంప్లైంట్ మార్చ్ 1కి ఇచ్చారు. మార్చ్ 1కి ఇచ్చి తర్వాత మన క్లూస్ టీమ్స్, తర్వాత సీసీటీవీ కెమెరాస్, ఫింగర్ ప్రింట్స్ వెరిఫై చేసినప్పుడు ఇతను ఓల్డ్ అఫెండర్ రీసెంట్గానే అరెస్ట్ అయ్యి జైలుకు వెళ్ళి వచ్చాడని తెలిసింది. ఓల్డ్ అఫెండర్ తెలిసిపోయింది జైలు నుంచి వచ్చిన